మూసేవాల మర్డర్ తర్వాత సైలెంట్ అయిపోయినటువంటి బిష్ణోయ్ గ్యాంగ్ మరొకసారి రెచ్చిపోయింది. లుధియానాలో, పంజాబ్‌లోని లుధియానాలో ఒక కబడ్డీ ప్లేయర్‌ని హత్య చేసింది తాజాగా. లుధియానా జిల్లాలోని సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్‌ని దుండగులు కాల్చి చంపారని తేలింది. ఆ తర్వాత మేమే చంపామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకొచ్చింది. గుర్వీర్ సింగ్‌ని తమ గ్యాంగ్‌కి చెందిన కరణ్, తేజ్ చెక్ అనే వ్యక్తులు హత్య చేశారంటూ ఓపెన్‌గా ప్రకటించింది. ఇప్పుడు పోలీసులు దీంతో ఒక్కసారి కంగారు పడాల్సొచ్చింది. కెనడాలో హత్యకు గురైన భారత సంతతికి చెందిన పారిశ్రామిక దర్శన్ సింగ్ సహానీసిని కూడా తామే చంపినట్టు ఇటీవలే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకొచ్చింది. తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో హత్య చేసినట్టు చెప్పుకొచ్చింది. పంజాబీ గాయకుడు చానీ నట్టన్ ఇంటి వెలుపల జరిగిన కాల్పులకు కూడా తామే బాధ్యులం అని చెప్పుకొచ్చింది. అక్టోబర్ 31 లుధియానాకు చెందిన 26 ఏళ్ల కబడ్డీ ఆటగాడు తేజ్పాల్ సింగ్ హత్యకు గురయ్యాడు. స్నేహితులతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆడతో గొడవ జరగడంతో తేజ్పాల్ స్నేహితులు అతను హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. పంజాబ్లో వరుసగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలకి ఇది ఒక రకంగా మాఫియాలాగా తయారైపోయింది బిష్ణోయ్ గ్యాంగ్. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటను, అమెరికాని అడ్డం పెట్టుకుని కథ నడుపుతోంది. ఖలిస్తానీలు 4 గ్రూపులుగా ఏర్పడి వాళ్ళల్లో వాళ్ళు చంపుకుంటూ అట్ ద సేమ్ టైం దేశం పరువు తీస్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో అర్థం కాక తలపట్టుకోవడం పోలీసులు వంతవుతోంది.